అంతే 24 సంవత్సరాలే కాదు, మనకు 34 సంవత్సరాలు వచ్చినా ఇంతే, చూడడం తప్ప ఏం చేయలేం. అలాంటి అమ్మాయి మీకు కూడా పెళ్ళంగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు అమ్మాయిల వెంట తిరగడం మానేసి ఒళ్ళొంచి కష్టపడి చదువుకోవాలి, చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడు అలాంటి అమ్మాయి ఆటోమేటిక్గా మనకు పెళ్ళం కింద వస్తుంది. గవర్నమెంట్ జాబ్ పవర్ రా. మీకు అలాంటి అమ్మాయిని సెట్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలేమో. నాకు అలా ఏం అవసరం లే, రోజుకి 20 రూపాయలు పానీపూరి ఇప్పిస్తే చాలు, పిచ్చి కుక్కలనా వెంట తిరుగుతుంది. అది మా చెప్రి గల పవర్. చెప్రి బోల్తే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పాపం కొత్తగా పెళ్ళైనట్టుంది, అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు నీట్గా ఇంట్లో కూర్చొని ఇద్దరు కలిపి డూయెట్లు వేసుకోవచ్చు కదా, ఇలా పబ్లిక్లో ఎందుకు? ఇలా ఊరి మీదకి వచ్చి మా సరసాలకు ఒక సాంగ్ యాడ్ చేయాలి, ఇన్స్టాలో పెట్టాలి, వేలల్లో లక్షల్లో లైకులు మింగాలి. నిన్ను అంటి చూసారా, లీడ్ మొత్తం ఆవిడదే ఉంది. మనోడు ఇప్పుడే ఇలా చూస్తూ మురిసిపోతుంటే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత పర్మిషన్లు కూడా అడగరు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. మనోడి పని అలా చూస్తూ మురిసిపోవడమే, అంతకు మించి ఏం చేయలేడు. అసలు వీళ్ళిద్దరూ తాత మనవరాల్లో, మామయ్య కోడల్లో, లేదా పాప పక్కింటి అంకుల్లో అర్థం అవ్వట్లా. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. వీళ్ళిద్దరు రిలేషన్ ఏదో తేడాగా ఉంది, కానీ వీళ్ళు వేసే సాంగులు మాత్రం అందాల పెదవుల్లో కలర్సే మార్చుదాం అనుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ఏమున్నావు మామయ్య, ఒక్కసారి నవ్వచ్చు కదా, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. కళాకారుల ఫ్యామిలీ మరి బాగుంది. కంటెంట్ ఉన్న వాళ్ళకన్నా ఇలా క్రింజ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఇది చూస్తున్న మన పరిస్థితి ఎలా ఉంటే, లైవ్లో దగ్గరుండి వీడియో తీసినోడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో. ఓకే ఓకే, అన్నీ బాగా సర్దుకున్నారా? రెడీ. మీరు ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే బుష్, అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, బాగుండాలి. రెడీ, యాక్షన్. సూపర్. పట్టుకో లాగు. నా కర్మ కాకపోతే వీళ్ళకి వీడియోలు తీయడం ఏంటి, ప్రొఫెషనల్ కెమెరామెన్ అయ్యుండి. అందా రా పా, క్రింజ్కే క్రింజ్రా. సూపర్ సూపర్. రీసెంట్గా అంబానీ గారు అబ్బాయి పెళ్ళయింది, దాని కాస్ట్ 5,000 కోట్లు. 5,000 కోట్ల? అంత డబ్బు పెట్టి బోల్డ్ మంది పేదోళ్ళకి పెళ్లి చేయొచ్చు కదా. మరి ఎవడ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. మన ఇండియన్స్ నేచరే అంత, డబ్బు ఎక్కువైపోయి ఉన్నోడు లేనోళ్ళకి పెట్టేయాలంటారు. మరి ఆ డబ్బు ఏమైనా ఊరికనే వస్తుందా? మనం చేసిన రీఛార్జీల వల్లే కదా. నువ్వేదో ఊరికే చందా రాసినట్టు ఫీల్ అయిపోతున్నావు, రీఛార్జ్ చేయించుకొని సర్వీస్ దొబ్బుతున్నావుగా. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొని మా ముందు షో ఇచ్చే బదులు 10,000 పెట్టి 10 ఫోన్లు కొని 10 మంది పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. నువ్వెందుకు ఇవ్వవు? ఈ ఫోన్కే ఈఎంఐలు కట్టుకోవడానికి నాకు సరదా తీరిపోతుంది, మళ్ళీ నా మొహానికి దానాలు ధర్మాలునా? ఇలా పక్కోడు ఎవడో దానం చేస్తాడు, మనం ఫ్రీగా దొబ్బుదాం అనుకుంటే మన పరిస్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది. సర్లే కానీ నీకు ఈ విషయం తెలుసా? అనంత్ అంబానీ గారి పెళ్లికి ఇల్లీగల్గా ఇన్విటేషన్ లేకుండా వెళ్ళారని చెప్పి 2 అరెస్ట్ చేశారంట. అది కూడా మన ఆంధ్రాకి చెందిన వాళ్ళే, యూట్యూబర్స్ అంట. అయినా మన ఆంధ్ర వాళ్ళకి ఏం పని లేదురా, అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. రీసెంట్గా లాస్ట్ 1 మంత్లోనే రేపులు, మర్డర్లు, ఇలాంటి లవడాలు వ్యవహారాలు చాలా చేశారు. రాను రాను ఒక బీహార్లో తయారైపోతుంది ఆంధ్ర. నీకో విషయం చెప్పాలరా. ఏంట్రా? నువ్వే చూడు. చూసావా, అంత డబ్బు పెట్టి పెళ్లి చేసుకున్నాడు, ఇంకా బోల్ డబ్బు ఉంది. అలాంటి అంబానీకి ఫ్రెష్ అమ్మాయి దొరకలేదు మామ. ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం దొరుకుతుందిలే. డబ్బున్నోళ్ళు రా, వాళ్ళ కల్చర్ అలాగే ఉంటుంది. ఈ పబ్బులు, పార్టీలు, ఫోటోలు అన్న వాళ్ళకి కామన్. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి.